అయితే మన తానూరు మండలంలోని లాస్ట్ బార్డర్ మహారాష్ట్ర బార్డర్ అందరికి తెలుసు కదా, ముగిలి గ్రామం. ఇక గ్రామానికి వెళ్ళాలంటే ఇక మనము చావు నోట్లను తల్లబెట్టినట్టే. అబ్బా గంత సమస్య ఏమున్నదా అని అనుకుంటున్నారా? అవు ఇక ఊరికి వెళ్ళాలంటే రోడ్డు మొత్తం నుజ్జు నుజ్జు ఉంటుంది. బైక్లు అయితే అస్సలు పోలేవు, ఇంకా బస్సులు అయితే ఇక అటు పోవడం మానేసినాయి. ఎవరికైనా డెలివరీ కేసెస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఇక వాళ్ళ పరిస్థితి గోయిందని. ఇక ఇక్కడ చూడండి అమ్మాయి ఇగో దిగింది కదా, మీరే చూడండి ఇగో దిగి పాపం నడుచుకుంటూ పోతున్నది, బైక్లు కూడా పోతలేవు. అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆడ ఒక వరద ప్రవాహం వల్ల మొత్తము ఇంకా ఆ రోడ్డు దెబ్బతిని ఇక అటు రాకడా పోవడ కూడా అంటే మొత్తం నిలిచిపోయిందన్నమాట. అందుకే ఆ పరిస్థితిని తెలుసుకున్నటువంటి మన నారాయణరావు పటేల్ గారు అక్కడ వెళ్ళి ఏ విధంగా అక్కడ వరద ప్రవాహం వచ్చింది, చేన్లు ఏ విధంగా దెబ్బతిన్నాయి, రోడ్డు ఏ విధంగా దెబ్బతిన్నదో అక్కడ చూడడం జరిగిందన్నమాట. గ్రామస్తులందరూ అక్కడ ఉన్నటువంటి సమస్య గురించి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్య గురించి, పంట పొలాల గురించి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వరద ప్రవాహం వల్ల ఇంట్లో అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లలో నీళ్లు ఏ విధంగా వచ్చిందో కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ దెబ్బతినడంతో అక్కడ నారాయణరావు పటేల్ గారు స్వయంగా వెళ్ళి ఆడ పర్యవేక్షణ చేసి ఆ పంట నష్టము ఖచ్చితంగా మన గ్రామ సెక్రటరీ అదేవిధంగా ఏయో ద్వారా రాయించి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం చేసేటట్టు నేను కృషి చేస్తానని అక్కడ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు, అదేవిధంగా గోవింద్ పటేల్ గారు, గ్రామ మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండరి గారు, అదేవిధంగా ముత్యంరెడ్డి గారు, లతీఫ్ గారు, ఎంఏ లతీఫ్ గారు, అదేవిధంగా తదితర నాయకులు, శంకర్ చంద్రే గారు, గజరాం ఎంపీపీ గారు మాజీ తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ నారాయణరావు పటేల్ గారు దగ్గర ఉండి అక్కడ మొత్తం ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ పంట మొత్తం ఇక్కడ ఇగో నష్టపోయింది. మొత్తం నీళ్ళతోటి ఈ పంట భూమి అడుగు నుంచే వెళ్ళిపోవడం జరిగింది. ఈ తాత అక్కడ చెప్తున్నాడు, పెద్ద మనిషి, ఊరు పెద్ద మనిషి. అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్ అయితే చూస్తున్నారు మీరు, అసలు పోరాదు రారాదు, మొత్తం బండలు వెళ్ళినాయి. కాబట్టి వెంబడే దీనికి పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వంతో నేను మాట్లాడి మీకు అందరికీ న్యాయం చేస్తానని అక్కడ నారాయణరావు పటేల్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వరద ప్రవాహం ఏదైతే వచ్చిందో ఆ వరద ప్రవాహం దాదాపు 2 రోజుల కాలం పాటు ఈ వరద ప్రవాహం ఇక్కడ కొనసాగుతుంది. కాబట్టి బ్రిడ్జ్ కూడా వెంబడే శాంక్షన్ చేయాలని గ్రామస్తులు కోరడం జరిగింది.